నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఆన్లైన్ క్లాసెస్ని, న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో మనల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న గ్యాస్ట్రిక్ సమస్య గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి యోగ సాధన చేస్తే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడచ్చు అనేది తెలుసుకుందాం. ఆఫీసుల్లో కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు, మనకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మనకే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుంది? మనం తీసుకునే ఆహారం టైంకి తీసుకోకపోవడం వల్ల, ఎంత తినాలో తెలియకపోవడం వల్ల. ఇప్పుడు భోంచేసిన వెంటనే ఎవరైనా ఏదైనా ఆఫర్ చేశారనుకోండి, తినేస్తూ ఉంటాం. మన పొట్టలో ప్లేస్ ఉందా లేదా కూడా చూస్తాం. ఎక్కువ ఫుడ్ ఉండడం, అది డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మనకు గ్యాస్ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం భోజనం కోసం అన్నాన్ని ఉడకపెడుతూ ఉన్నాం, హాఫ్ కుక్ అయిందండి అన్నం. తర్వాత మళ్ళీ ఎవరైనా వస్తూ ఉన్నారని చెప్పి మళ్ళీ రైస్ వెంటనే అందులో వేస్తే ఏమవుతుంది? ఆల్రెడీ సగం ఉడికిన రైస్లో మళ్ళీ పచ్చి బియ్యం వేస్తే అది ఉడకకుండా మొత్తం రైస్ అంతా పాడైపోతుంది. అలానే మనం తిన్న తర్వాత గ్యాప్ ఇచ్చి డైజెషన్ అయిన తర్వాత తింటే మనకు ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాదు. అలా కాకుండా డైజెస్ట్ అవ్వకముందే మళ్ళీ ఇంకొక ఫుడ్ని వేయడం వల్ల ఏమవుతుందంటే లోపలే ఎక్కువసేపు ఉండి అది పులిసి మనకు గ్యాస్ లాగా ఫామ్ అయ్యి బయటికి కొన్నిసార్లు అయితే బయటికి రాలేక పొట్ట ఉబ్బరంగా ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటి అంటే, ప్రతిరోజు మనం మోషన్ ఫ్రీ చేసుకోకపోవడం. ఫ్రీ మోషన్ అవ్వకపోవడం వల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. ఎక్కువగా మనకు కింద నుంచి అపాన వాయువు వెళ్ళే ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి మనం నిద్ర లేవంగానే గోరువెచ్చని నీళ్ళు 2 నుంచి 3 గ్లాసులు తాగి మలాసనాలో కూర్చోవాలి. నేను చూపిస్తాను ఎలా కూర్చోవాలి. మలాసనాలో కూర్చొని నీళ్లు తాగి చిన్న చిన్న సింపుల్ ట్విస్టింగ్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేసామంటే ఫ్రీగా మనకు మోషన్ అనేది అయిపోతుంది. తర్వాత భోంచేసే సమయంలో మనం కింద కూర్చొని కనుక భోంచేస్తే మనకి గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కింద కూర్చొని భోంచేసినప్పుడు, వంగి తిన్నప్పుడు ప్రతిసారి పొట్ట మీద ప్రెషర్ వస్తుంది. మనం ఎంత తినాలి అన్నది పొట్ట ఫుల్ అవ్వంగానే మనం బాడీ చెప్తుంది, ఆపేస్తామన్నమాట. తర్వాత క్రాస్ లెగ్లో కూర్చొని తింటాం. ఇలాగా సుఖాసనాలు కూర్చొని తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పొట్ట మీదకి చక్కగా జరుగుతుంది అనమాట. ప్రెషర్ ఎక్కువ రావడం వల్ల చక్కగా జరిగి మనకు డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇలా కింద కూర్చొని తినే వాళ్ళకి ఎప్పుడు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత తినేటప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, వాటర్తో కలిసిన భోజనము డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం తినే ఫుడ్ మనం తింటున్నప్పుడే 50% ఇక్కడే డైజెస్ట్ అయిపోవాలి. అంటే చాలా మెల్లగా మెల్లగా నమిలి తిన్నప్పుడు మన నోట్లో లాలాజలం ఊరి డైజెస్ట్ చక్కగా జలాలన్నీ ఊరి మనకు ఫుడ్ అనేది ఇక్కడే 50% డైజెషన్ అయిపోతుంది. కిందకి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలా కాకుండా హడావిడిగా తిన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం చిన్న చిన్న పార్టికల్స్గా అవ్వకుండా పొట్టలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇక మళ్ళీ ప్రాసెస్ అనేది మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు అక్కడ ఉంటుంది. అలా కూడా మన ఫుడ్ అనేది లోపల పులిసిపోవడం ద్వారా బ్యాడ్ గ్యాసెస్ తయారవుతాయి. అది పైకి తన్నడం, లేదంటే కిందకి తన్నడం, ఒక్కొక్కసారి అయితే దుర్వాసన కలిగించే అంత ప్రాసెస్ కూడా మనకు పొట్టలోనే జరుగుతూ ఉంటుంది. దీనికి డైజెషన్ అవ్వకపోవడం ఒకటి, మలబద్ధకం సమస్య, ఈ రెండు కలిసి దుర్వాసనతో కూడిన గ్యాస్ అనేది బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా అనిపించినప్పుడు వెంటనే మనం తీసుకోవాల్సిన న్యాచురల్ రెమెడీ ఏంటి అంటే, వాము, అజ్వైన్ అంటారు కదా, వాముని నీళ్ళల్లో నానబెట్టి ఒక హాఫ్ స్పూన్ వాముని నానబెట్టి కొద్దిసేపు ఒక 15 minutes తర్వాత మరిగించి తాగాలి. మరీ గ్యాస్ ఎక్కువగా ఉంది అంటే భోజనం తర్వాత వెంటనే అల్లం టీ తాగినా కూడా డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇలా న్యాచురల్ రెమెడీస్ని మనము ఫాలో అవుతూ హోమ్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నామంటే మనకు డైజెషన్ ఇష్యూస్ అనేది కంట్రోల్ అవుతుంది. మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం. ఈ రెగ్యులర్గా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని యోగాసనాలు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను ఆ యోగాసనాలు, తర్వాత ముద్ర ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. దాంతో మనకు ఖచ్చితంగా
ఈ డైజెషన్ ప్రాబ్లము, ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది బాగా క్యూర్ అవుతుంది. తర్వాత ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, మనం తినే ఫుడ్లో కూడా కొన్ని ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఆసనాలు అయిన తర్వాత ఆ ఫుడ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. మెల్లగా రిలాక్సింగ్గా ఇలా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేసుకోవాలి. పొట్ట మజిల్స్ బాగా సాగదీయాలి. డీప్ బ్రీతింగ్ తీసుకొని అప్పర్ బాడీని పైకి స్ట్రెచ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత అప్పర్ బాడీని చక్కగా స్ట్రెచ్ చేసుకోవాలి. తర్వాత రైట్ లెగ్ని ఇలా పొట్ట మీదకి ఫోర్స్గా ప్రెషర్ ఇచ్చి రైట్ హ్యాండ్ని బ్యాక్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ రిలీజ్ చేయాలి. స్ట్రెచ్ చేయాలి, రిలీజ్ చేయాలి. అంటే మనకు పొట్ట మీద బాగా ప్రెషర్ రావాలి. గ్యాసెస్, బ్యాడ్ గ్యాసెస్ అంతా కూడా అపాన వాయువు అన్న బాగా బయటికి వెళ్ళిపోవాలన్నమాట. 1 2 3 4 5 ప్రెషర్ ఇచ్చి అలానే మెయింటైన్ చేయొచ్చు. ఇలా పట్టుకోవచ్చు, లేదంటే అవుట్ సైడ్ నుంచి అందిందంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు. ప్రతిరోజు చేసే యోగ సాధన మనకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటికి రావాలి. పొట్ట ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో ఆరోగ్యం బాగుంటుంది. లేదు అంటే అనారోగ్య సమస్యలన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఒక చిన్న గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేక రకాల అనారోగ్య సమస్యల్ని తీసుకొస్తుంది. ప్రతిరోజు యోగ సాధన చేయండి, వాకింగ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, మంచి స్లీప్ కూడా ఉండాలి. రిలీజ్. ఆపోజిట్ సైడ్ చూడండి. 1 పొట్ట మీదకి బాగా ప్రెషర్ ఇవ్వాలి. 2 3 4 5 ప్రెషర్ ఇచ్చి అలా మెయింటైన్ చేయండి. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్, రిలీజ్ చేయగానే ఇలా ప్రెషర్ ఇవ్వగానే ఒక్కొక్కసారి మనకు గ్యాస్ తేన్పుల రూపంలో కూడా బయటకు వచ్చేస్తుంది. చాలా ఫ్రీగా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మరి మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళైతే వాటర్ తాగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేశారంటే చాలా మంచిది. తర్వాత ఇలా శవాసనాలకు వచ్చేసేయాలి. ఇలా లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని రైట్ లెగ్ని పొట్ట మీద గట్టిగా తీసుకొని చిన్న అప్ చేసి డీప్ బ్రీతింగ్, రిలీజ్, డీప్ బ్రీతింగ్, రిలీజ్, అప్, రిలీజ్, అప్, రిలీజ్. ఇలా 6 to 7 టైం ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయింటైన్ చేసి ఆపోజిట్ లెగ్ని అప్ డౌన్ మూమెంట్ చేయాలి. ఎంత వీలైతే అంత చక్కగా అప్ డౌన్ మూమెంట్స్ చేస్తే మనకు బ్యాడ్ గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. డైజెషన్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. పొట్టలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ అనేది చక్కగా మెరుగుపడుతుంది. రిలీజ్ చేసి ఆపోజిట్ సైడ్. నెక్ పెయిన్ కానీ స్పాండిలైటిస్ కానీ ఉంటే హ్యాపీగా రిలాక్సింగ్గా నెక్ని డౌన్ చేసుకోవచ్చు. లేదంటే అప్ చేసి ప్రెషర్ ఎక్కువ రావడం కోసం మనం నెక్ని, నీని టచ్ చేస్తాం. రిలీజ్. తర్వాత 2 లెగ్స్ పొట్ట మీదకి తీసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు ఉండి రిలీజ్ చేసుకోవాలి. ఇలా 3 to 4 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇలా షోల్డర్ లెవెల్లో పెట్టుకొని నీస్ రైట్కి, నెక్ లెఫ్ట్కి, నీస్ లెఫ్ట్కి, నెక్ రైట్కి ఇలా స్లోగా డిస్టెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సింపుల్ ఆసన ప్రాసెసెస్. ఇట్లాంటివి చాలా ఆసనాస్ ఉంటాయి. రెగ్యులర్ ప్రాక్టీస్ మనం చేస్తూ ఉండడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. తర్వాత డోలాసన చేస్తూ పైకి వచ్చేసి చూడండి. తర్వాత ఇలా ఇన్హేల్, అప్. అప్పర్ బాడీని బాగా స్ట్రెచ్ చేయడం, పొట్ట మజిల్స్ని బాగా స్ట్రెచ్ చేయడం వల్ల మనకు డైజెషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఈ రైట్ లెగ్ని ఇలా ముందుకు తీసుకొని అప్ డౌన్. 1 2 3 రిలీజ్. లెఫ్ట్. 1 2 3 4 రిలీజ్. మెల్లగా ఇలా శశాంకాసనాలు రిలాక్స్ అవ్వచ్చు. తర్వాత మలాసన. మొదటగా చెప్పుకున్నట్లు మనం ఉదయాన్నే లేవంగానే 2 గ్లాసులు నుంచి 3 గ్లాసులు వాటర్ ఇలా మలాసనలో ఉండి తాగాలి. ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని చక్కగా తాగేసిన తర్వాత ఈ రైట్ నీని ఇలా ట్విస్టింగ్, లెఫ్ట్ నీని ఇలా ట్విస్టింగ్, స్లోగా రైట్ లెఫ్ట్ ఇలా ట్విస్ట్ చేసుకొని చక్కగా ఒక 5 minutes
రిలాక్స్ అయ్యాము అంటే మలాసనాలో మనకు చాలా చక్కగా డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మలబద్ధక సమస్య అనేది కూడా బాగా తగ్గిపోతుంది. ఇలా రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ వల్ల మనకు ఎంత పెద్ద గ్యాస్ ప్రాబ్లం అయినా సరే ఈజీగా తగ్గించుకోవచ్చు. తర్వాత చూడండి, అపాన ముద్ర. ఈ అపాన ముద్రని ప్రతిరోజు ఉదయము సాయంత్రము మినిమము 15 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే అసలు గ్యాస్ ఓవర్గా తేన్పులు వచ్చేసేయడము, విపరీతంగా దుర్వాసనతో కూడిన అపాన వాయువు రావడం, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవ్వడము, మలబద్ధక సమస్య నుంచి కూడా చాలా బాగా తొందరగా మనము ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇలా ప్రతిరోజు యోగ సాధన, గుడ్ ఫుడ్, దీంతో పాటుగా స్ట్రెస్ లేకుండా ఉండడం, మంచి నిద్ర కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కొద్ది రోజులు కంట్రోల్ చేసుకోవాలి. మిల్క్ ప్రొడక్ట్స్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మనకు డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. పప్పు దినుసులు, కొన్ని పప్పు దినుసులు మనకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు అస్సలు సూట్ అవ్వదు. రాజ్మా, చెనా, కందిపప్పు ఇలాంటివి. పెసరపప్పు బాగా నానపెట్టుకొని ఒక 1 అవర్ నానపెట్టుకున్న తర్వాత పప్పు చేసుకొని కనుక తింటూ ఉంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మంచిది, తేలికగా కూడా అనిపిస్తుంది. మరి గ్యాస్ ఎక్కువగా అనిపించింది అనుకోండి, దోరగా వేయించిన జీలకర్రని పొడి చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉంటే చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ప్రతిరోజు చేసే యోగా మనకు చాలా చక్కగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే మంచి ఆహారము, యోగ సాధనతోటి మన జీవితాల్ని ఆరోగ్యమయం చేసుకుందాం. ఆన్లైన్ క్లాసుల కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే.